Welcome, my dear students. Today's topic is complex numbers part 3, intersecondary maths 2a, modulus and amplitude. The modulus and amplitude of a complex number. అంటే ఒక కాంప్లెక్స్ నెంబరు z is equal to x ప్లస్ iy అయితే దీని యొక్క మాడ్యులస్ వచ్చేసి mod z is equal to root of x స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అంటే ఇది 0 నుంచి xyకి డిస్టెన్సే కదా, 0 నుంచి xyకి డిస్టెన్స్ కదా, రూట్ ఆఫ్ x2 మైనస్ x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 మైనస్ y1 హోల్ స్క్వేర్. కాబట్టి దీన్ని కూడా మనము మాడ్ జెడ్ని డిస్టెన్స్ ఫ్రమ్ ఆరిజిన్ టు ద పాయింట్ xy అని చూపిస్తాం అన్నమాట. నెక్స్ట్, ఇఫ్ మాడ్ జెడ్ ఈస్ గ్రేటర్ దాన్ ఈక్వల్ టు 0 ఫర్ ఆల్ z బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్. సి అంటే కాంప్లెక్స్ నెంబర్. Let z is equal to xy belongs to C, then mod z is equal to 0, then root of x square plus y square is equal to 0. అంటే z is equal to x plus y, x కామా y అయితే mod z. ఈ xy నోటేషన్ అంటే ఏంది? z is equal to x plus iy మనము xy అనే నోటేషన్లో చూపిస్తాం ఒక ఫామ్లో. నెక్స్ట్, ఇది x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ 0 అంటే ఇది x is equal to 0 అండ్ y రెండు 0 అయితేనే z 0 అవుతుంది. అంటే రెండు 0 అయితేనే కదా, ఈ రెండు కూడా 0 అయితేనే 0 కూడా అవుతుంది. నెక్స్ట్, దీనికి కనుక్కుందాం మాడ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఇది ఎక్స్ ప్లస్ ఐవై ఫామ్లో ఉందనుకుంటే రూట్ ఆఫ్ ఎక్స్ ఎంత 3 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్. ఇది 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 1 రూట్ ఆఫ్ 10. సో root 10 is the modulus of z for this problem. Next, if alpha belongs to complex number, beta belongs to complex number, then ఇవన్నీ మనకు ప్రాబ్లమ్స్లో బాగా ఉపయోగపడతాయి, ప్లస్ ఐఐటి మెయిన్స్ ఎంసెట్కి బాగా ఉపయోగపడతాయి. అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా కాంప్లెక్స్ నెంబర్ అయితే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బార్ అంటే కాంజుగేట్. లెటస్ సపోజ్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అయితే మాడ్యులస్ ఆల్ఫా ఎంత? రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఎంత వస్తుంది? 4 ప్లస్ 9, ఇది 13. సో మాడ్యులస్ ఆల్ఫా బార్ ఎంత? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి 2 మైనస్ 3i. 2 మైనస్ 3i అంటే మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బార్ అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ మైనస్ 3 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? ఇది కూడా రూట్ 4 ప్లస్ 9 ఈజ్ ఈక్వల్ టు రూట్ 13. ఇది కాబట్టి మాడ్యులస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా బార్. నెక్స్ట్, మాడ్యులస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్. మాడ్యులస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ అంటే ఎంత? మాడ్యులస్ ఆల్ఫా ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా, మాడ్యులస్ ఆల్ఫా ఇక్కడ నుంచి తీసుకుంటే రూట్ 13 హోల్ స్క్వేర్ అంటే క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఇప్పుడు ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్. ఆల్ఫా ఎంత? 2 ప్లస్ 3i. ఆల్ఫా బార్ ఎంత? 2 మైనస్ 3i. 2 ప్లస్ 3i 2 మైనస్ 3i ఎంత? ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి కదా, 2 స్క్వేర్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. అది వచ్చింది 2 స్క్వేర్ మైనస్ 9 ఇంటూ ఐ స్క్వేర్. 4 మైనస్ 9 ఇంటూ మైనస్ 1. 4 మైనస్ ఆఫ్ మైనస్ ఎంత? 13. కాబట్టి మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఇంటూ ఆల్ఫా బార్. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బీటా ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా మాడ్యులస్ బీటా. సో మనం రెండు కాంప్లెక్స్ నెంబర్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3i, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4i తీసుకుందాం. ఇప్పుడు మాడ్యులస్ ఆల్ఫా బీటా అంటే అంత మాడ్యులస్ ఆఫ్ 2 ప్లస్ 3i ఇంటూ 3 ప్లస్ 4i. దీన్ని మనము సింప్లిఫై చేసుకుంటే జస్ట్ మల్టిప్లికేషన్ కదా, 2 3 6, 2 4 8i, 3 3 9i, 3 4 12 మైనస్ 12. నెక్స్ట్ ఏమొస్తుంది? 6 మైనస్ 12 ఎంత? మైనస్ 6 ప్లస్ 9 ప్లస్ 8 ఎంత? 17i. సో దీనికి మాడ్యులస్ అంటే ఎంత? రూట్ ఆఫ్ మైనస్ 6 స్క్వేర్ ప్లస్ 17 స్క్వేర్. నెక్స్ట్,
మాడ్యులస్ ఆల్ఫా ఇంటూ మాడ్యులస్ బీటా. మాడ్యులస్ ఆల్ఫా అంటే ఎంత? రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ ఇంటూ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ అంటే ఎంత వస్తుంది? రూట్ ఆఫ్ 3 9 10 13 ఇంటూ రూట్ ఆఫ్ ఇది 3 స్క్వేర్ ప్లస్ అంటే ఎంత వస్తుంది? 25 వస్తుంది. రూట్ 25 అంటే ఇది ఎంత వస్తుంది? 5 రూట్ 13. ఇది చూద్దామా? 17 స్క్వేర్ ఎంత? 17 స్క్వేర్ 289. 289 ప్లస్ 36. 289 ప్లస్ 36 9 10 15 8 9 10 11 2 3 315. 315 అంటే 25 13 ఇది కూడా 5 రూట్ 13 వస్తుంది. 5 రూట్ 13 వస్తుంది అనమాట. నెక్స్ట్, let alpha belongs to complex number, beta belongs to complex number, then real RE అంటే real value of alpha is always less than or equal to modulus alpha. Real value of modulus alpha is less than or equal to modulus alpha. Imaginary value of alpha less than or equal to modulus alpha. అంటే alpha is equal to 2 plus 3i అంటే రియల్ వాల్యూ ఎంత? 2, ఇమాజినరీ వాల్యూ ఎంత? 3. అంటే మాడ్యులస్ 2 is less than or equal to modulus of alpha ఎంత? రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. అట్ ది సేమ్ టైమ్ ఇమాజినరీ పార్ట్ ఎంత? మాడ్యులస్ 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్. ఇదన్నమాట. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ ఇజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ బీటా స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా బార్. ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ అంటే సపోజ్ ఆల్ఫా ఇది తీసుకున్నాము, బీటా ఈజ్ ఈక్వల్ టు 3 ప్లస్ 4 తీసుకుంటే ఆల్ఫా ప్లస్ బీటా దీనికి మాడ్యులస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ బీటా హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ రియల్ వాల్యూ ఆఫ్ ఆల్ఫా బీటా బార్. జస్ట్ మీరు నార్మల్గా మనము ప్రూవ్ చేసేయచ్చు. ఆల్ఫా బీటా వాల్యూస్ని తీసుకుని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే ప్రూవ్ చేసేయచ్చు. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. ప్లస్ ఫర్ ఐఐటి జేఈ అండ్ ఎంసెట్ కూడా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా అనమాట. మాడ్యులస్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ మాడ్యులస్ ఆల్ఫా స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ బీటా స్క్వేర్. ఈ వాల్యూస్ని తీసుకొని ట్రై చేద్దాం. మాడ్యులస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా బీటా 2 ప్లస్ 3 5 3 ప్లస్ 4 7i హోల్ స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ ఆల్ఫా మైనస్ బీటా ఎంత? -1 మైనస్ 1i. ఇది హోల్ స్క్వేర్ చేయాలి అంటే ఎంత వస్తుంది? స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఎట్లాగూ దీనికి 5 స్క్వేర్ అంటే 25, 7 స్క్వేర్ 49, దీనికి హోల్ స్క్వేర్ ప్లస్ స్క్వేర్ రూట్ ఆఫ్ 1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ఎంత వస్తుంది? స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 9 10 14 4 2 6 74. 74 ప్లస్ 2 ఎంత వచ్చింది? 74 ప్లస్ 2 76 వచ్చింది. ఇది మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా హోల్ స్క్వేర్ మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా మైనస్ బీటా హోల్ స్క్వేర్. ఇప్పుడు దీనికి 2 ఇంటూ మాడ్యులస్ ఆల్ఫా స్క్వేర్ మాడ్యులస్ బీటా స్క్వేర్. ఇప్పుడు దీన్ని చెక్ చేద్దాం. 2 ఇంటూ మాడ్యులస్ ఆల్ఫా అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ 3 స్క్వేర్ అంటే 9, దీనికి హోల్ స్క్వేర్ ప్లస్ బీటా అంటే ఎంత? స్క్వేర్ రూట్ ఆఫ్ 3 స్క్వేర్ 9 4 స్క్వేర్ 16 హోల్ స్క్వేర్. స్క్వేర్ రూట్ క్యాన్సిల్, స్క్వేర్ రూట్ క్యాన్సిల్. 2 ఇంటూ 13 ప్లస్ 25 2 ఇంటూ 38 వచ్చింది కదా. 2 ఇంటూ 38 ఎంత? 76. సో ఇది ఈక్వల్ అయిపోయింది కాబట్టి ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా. నెక్స్ట్, మాడ్యులస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఆల్వేస్ లెస్ దాన్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా ప్లస్ మాడ్యులస్ బీటా. మాడ్యులస్ ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది ఇందాక? మాడ్యులస్ ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 74 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు మాడ్యులస్ ఆల్ఫా ఎంత? రూట్ 13 ప్లస్ మాడ్యులస్ బీటా ఎంత? రూట్ 25. దీనికంటే ఇది ఆల్వేస్ తక్కువ ఉంటుంది అన్నమాట. నెక్స్ట్, కార్టీజియన్ ప్రొడక్ట్స్. కార్టీజియన్ ప్రొడక్ట్స్
coordinates and polar coordinates. కార్టేజియన్ కోఆర్డినేట్స్ అండ్ పోలార్ కోఆర్డినేట్స్. ఇది డైరెక్ట్గా క్వశ్చన్ వచ్చింది ఎంసెట్ ఐఐటీలో. కాబట్టి థీరీ జాగ్రత్తగా వినాలి. ఇది థీటా కెన్ వేరీ ఫ్రమ్ 0 to 2π ఎక్స్క్లూడింగ్ 2π, అంటే 2π ఉండకూడదు. ద ఆర్డర్డ్ పేర్ ఆర్ కామా థీటా ఈజ్ కాల్డ్ పోలార్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పాయింట్ పి. ఆర్ కామా థీటా ఆర్ కాల్డ్ ద పోలార్ కోఆర్డినేట్స్ ఆఫ్ పి. పి అనేది ఎక్స్ కామా వై, ఆరు ఎక్స్, థీటా ఉంది, యాంగిల్ పిఓఎం, యాంగిల్ పిఓఎం వచ్చేసి థీటా. ఇది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. క్లాక్ వైజ్ అంటే ఈ డైరెక్షను, యాంటీ క్లాక్ వైజ్ అంటే కదా క్లాక్ ఇటు సైడ్ తిరిగింది, ఇది యాంటీ క్లాక్ వైజ్. థీటా చూడండి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్ నుంచి యాంటీ క్లాక్ వైజ్. ఆర్ ఈజ్ ఈక్వల్ టు సపోజు జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అయితే మాడ్యులస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. 0 0 నుంచి డిస్టెన్స్ కదా ఆర్ అంటే, ఇది రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ అనమాట. దీన్ని మనం కార్టేజియన్ కోఆర్డినేట్స్ ఆర్ పోలార్ కోఆర్డినేట్స్ అని అంటాం. నెక్స్ట్ చూడండి, ఇది థీటా కెన్ వేరీ ఫ్రమ్ 0 to 2π. థీటా అనేది ఇందా దాంట్లోనేమో థీటా ఎక్కడ ఉంటుంది, థీటా వాల్యూ అనేది 0 to π/2 ఉంటుంది. థీటా వాల్యూ అనేది 0 to π/2 అంటే 90 degrees వరకే ఉంటుంది అనమాట. కానీ 90 degrees ఇంక్లూడ్ అవ్వదు. 90 degrees ఓపెన్ బ్రాకెట్ 0 to 2π π/2. నెక్స్ట్ థీటా వాల్యూ చూడండి, ఇది ఎక్కడ ఉంది, క్వాడ్రంట్ -x y అనేది సెకండ్ క్వాడ్రంట్ ఉంది. సెకండ్ క్వాడ్రంట్ థీటా కూడా చూడండి పాజిటివ్ ఎక్స్ యాక్సిస్తో థీటా. కాబట్టి దీనికి మనకు వాల్యూస్ కనుక్కున్న తర్వాత ఈ థీటా ఏదైతే ఉందో π - థీటా వేసుకోవాలి. సెకండ్ క్వాడ్రంట్ వాల్యూ కింద వస్తాయి. XY వాల్యూస్ సెకండ్ క్వాడ్రంట్లో ఉంటే π - థీటా వేసుకోవాలి, దాని యొక్క థీటా వాల్యూ వచ్చేసి. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ అని కూడా అంటారు. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్ అయితే మాత్రము థీటా - π. థీటా వాల్యూ నార్మల్గా థీటా వాల్యూ కనుక్కుంటాము. థర్డ్ క్వాడ్రంట్ కాబట్టి థర్డ్ క్వాడ్రంట్లో నుంచి థీటా - π చేస్తాము. నెక్స్ట్ 2π - థీటా, 2π - థీటా. 2π మాత్రం ఇంక్లూడ్ అవ్వకూడదు. థీటా చూడండి, ఇది కూడా ఈ డైరెక్షన్లోనే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లోనే. కాబట్టి ఇవి పోలార్ కోఆర్డినేట్స్ మాత్రం ఫోర్త్ క్వాడ్రంట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇప్పుడు సేమ్ పోలార్ కోఆర్డినేట్స్ ఇందాక మనము x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా ఎట్లా వస్తుంది, ఇది ఆర్ ఉందనుకోండి, ఆరు ఇది థీటా, ఇది x, ఇది y, ఇది x కామా వై. ఎంత వస్తుంది, ఇది వచ్చేసి కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో x ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు y/r, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. ఇదే కదా ఇక్కడ వచ్చింది, y ఈజ్ ఈక్వల్ టు ఆర్ సైన్ థీటా. z ఈజ్ ఈక్వల్ టు x/x, y బిలాంగ్స్ టు కాంప్లెక్స్ నెంబర్. P is a point on the plane with Cartesian coordinates x, y. If r, theta are the polar coordinates of P, then we have r, theta అనేది polar coordinates. P కి polar coordinate z is equal to x plus i by x అంటే ఎంత r cos theta, y అంటే ఎంత ప్లస్ i r sin theta. దీన్ని r cos theta ప్లస్ i sin theta రాసుకోవచ్చు కదా. మాడ్యులస్ z is equal to చూడండి x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ స్క్వేర్ రూట్ ఆఫ్ x అంటే ఎంత r cos theta y sin theta. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయడమే కదా, r cos స్క్వేర్ theta, నెక్స్ట్ స్క్వేర్ రూట్ ఆఫ్ r స్క్వేర్, r వచ్చేసింది. సో ఇది మనము థీటాలలో కూడా రిప్రజెంట్ చేయడం అనమాట. ఇప్పుడు దీని నుంచి ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్. యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అండ్ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్. చూడండి ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటే ఎంత, యాంప్లిట్యూడ్ ఆఫ్ ఏ కాంప్లెక్స్ నెంబర్ అంటే. ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటే -π to π ఉంటే కానీ ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అంటారు. కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్రెడీ ఏందా చేసాం కదా, కాస్ థీటా ఏముంది ఇక్కడ, ఇది 6, ఇక్కడ 90 degrees కాబట్టి ఏమొస్తుంది, ఎక్స్ వై అంటే ఇది స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేరే కదా, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆర్ కాస్ థీటా, కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై ఆర్, ఆర్ అంటే ఎంత రూట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. కాబట్టి ఈ నోటేషన్ అట్లా వచ్చింది.
ఇది కూడా సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత y/r y/√of x² ప్లస్ y² x² ప్లస్ y². నెక్స్ట్ ద ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ x ఈజ్ ఈక్వల్ టు ఎంత r cos తీటా y ఈజ్ ఈక్వల్ టు r sin తీటా y/x వేసుకుంటే tan తీటా ఈజ్ ఈక్వల్ టు y/x r క్యాన్సిల్ అయిపోద్ది కదా. అంటే తీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ y/x tan ఇన్వర్స్ ఆఫ్ y/x. బేస్డ్ ఆన్ దిస్ మనము యాంప్లిట్యూడ్ అండ్ ఆర్గ్యుమెంట్ కనుక్కుంటాం. నెక్స్ట్ ద ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ z ఈజ్ ఈక్వల్ టు x/y. ఫస్ట్ క్వాడ్రంట్ ఉంటే 0 to π/2 ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్లో పాయింట్ గిన్ ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే x ప్లస్ iy ఫామ్లో z కాంప్లెక్స్ నెంబర్ ఇస్తే ముందు ఈ వాల్యూస్ ఏ క్వాడ్రంట్లో ఉన్నాయని చూడాలి. క్వాడ్రంట్లో ఉన్నాయి చూసిన తర్వాత ఈ వాల్యూస్ని చేయాలి. అంటే యాంప్లిట్యూడ్ ఎంత అవుద్ది తీటా అయిపోద్ది. నెక్స్ట్ దీనికి π/2 to π ఉందనుకోండి అంటే సెకండ్ క్వాడ్రంట్ ఉన్నట్టు కదా. సెకండ్ క్వాడ్రంట్ వచ్చేసి π - తీటా. నెక్స్ట్ థర్డ్ క్వాడ్రంట్లో ఉంటే ఈ రేంజ్లో ఉంటాయి తీటా మైనస్ π. నెక్స్ట్ ఫోర్త్ క్వాడ్రంట్లో ఉంటే 2π - తీటా 2π - తీటా. ఆల్రెడీ మనం వీటిని ప్రీవియస్గా నేర్చుకున్నాం కదా. చూడండి ఇక్కడ 2π - తీటా తీటా మైనస్ π π - తీటా. ఇది మనం ఆల్రెడీ నేర్చుకున్నవే. నెక్స్ట్ దీన్ని పోలార్ ఫామ్ అంటారు. పోలార్ ఫామ్ r cos తీటా ప్లస్ i sin తీటా తీటా బిలాంగ్స్ టు -π to π is called the polar form and modulus amplitude form of the complex number. ఇది మనము పోలార్ ఫామ్ అంటారు. z అనేది x ప్లస్ iy రిప్రజెంటేషన్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకు r cos తీటా y ఈజ్ ఈక్వల్ టు r sin తీటానే కదా. అంటే z ఈజ్ ఈక్వల్ టు ఎంత r cos తీటా ప్లస్ i ఇంటూ r sin తీటా r ఇంటూ cos తీటా ప్లస్ i sin తీటా. మనం r ఇంటూ దీన్ని e⁻i తీటా అని రాసుకుంటాం. e⁻i తీటా. దీన్ని మొత్తాన్ని మళ్ళీ సిస్ తీటా అని కూడా రాసుకుంటాం. నొటేషన్స్ ఇవి సిస్ తీటా e⁻i తీటా. e⁻i తీటాకి దీన్ని నొటేషన్ అనమాట. z ఈజ్ ఈక్వల్ టు నెక్స్ట్ ఫైండ్ ద మాడ్యులస్ అండ్ ద ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ ఆఫ్ ద కాంప్లెక్స్ నెంబర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంప్లెక్స్ నెంబర్ ఇచ్చారు కదా. కాంప్లెక్స్ నెంబర్ z ఈజ్ ఈక్వల్ టు -1 -√3i. ఇది ఏ క్వాడ్రంట్ పాయింట్ ఏం ఫామ్ అయిపోతుంది -1 -√3. థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏం చెప్పాను తీటా మైనస్ π కదా. తీటా వాల్యూ ఎంత వచ్చింది దాని ప్రకారం చేయాలి. తీటా వాల్యూ ఎట్లా వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మాడ్యులస్ z ఈజ్ ఈక్వల్ టు √-1² - ఎంత వస్తుంది √1 + 3. 1 + 3 అంటే 2 వస్తుంది √4 కాబట్టి. నెక్స్ట్ తీటా ఈజ్ ఈక్వల్ ఎంత tan ఇన్వర్స్ ఆఫ్ y/x. tan ఇన్వర్స్ ఆఫ్ y ఎంత -√3/-1. ఇది మైనస్ వేసుకోవాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్గా తీటా మైనస్ π వాల్యూ ఎంత వస్తుందో దాని ప్రకారము వేసుకోవచ్చు. tan ఇన్వర్స్ ఆఫ్ √3 ఎంత √3 ఈజ్ ఈక్వల్ టు π/3. tan 60 కదా √3 అంటే కాబట్టి π/3. సో యాంప్లిట్యూడ్ ఎంత ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ తీటా మైనస్ π. తీటా వాల్యూ ఎంత π/3 - π. π/3 - π అంటే -2π/3. ఇది ఆల్రెడీ -π to πలోనే ఉంది కదా. -π to πలోనే ఉంది కాబట్టి ఇది ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్. నెక్స్ట్ కాస్ తీటా ప్లస్ i sin తీటా. ఇది సింప్లిఫైడ్ ఫామ్ సిస్ తీటా. ఇందాక ఆల్రెడీ చెప్పా కదా. సిస్ తీటాని మనం e⁻i తీటా అనుకుంటాము. e⁻i తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ i sin తీటా. సపోజు e⁻i ఇంటూ మైనస్ తీటా రాసుకుంటే కాస్ ఆఫ్ మైనస్ తీటా ప్లస్ i sin మైనస్ తీటా. అంటే ఇది కాస్ ఆఫ్ మైనస్ తీటా కాస్ తీటా మైనస్ i sin తీటా. దీన్ని మనము సిస్ మైనస్ తీటా అని కూడా రాసుకుంటాం. సిస్ మైనస్ తీటా అన్న e⁻i తీటా అన్న సేమ్ అనమాట. నెక్స్ట్
some operations on complex numbers in the modulus and amplitude form. Z1 is equal to R1 into cos theta plus I sin theta. Z2 is equal to PQ అనుకుంటే R2 into cos theta 2 plus I sin theta 2. నెక్స్ట్ Z1 into Z2. Z1 ఎంత R1 cos theta 1 plus I sin theta 1 అంటే ఏం రాసుకోవచ్చు e పవర్ I theta 1. Z2 ఎంత R2 into e పవర్ I theta 2. e పవర్ I theta 2. ఇప్పుడు Z1 into Z2 ఎంత R1 into e పవర్ I theta 1 into R2 into e పవర్ I theta 2. R1 into R2 e పవర్ I into theta 1 plus theta 2 అంటే R1 R2 e పవర్ I theta 1 plus theta 2ని మీకు cos theta plus I sin theta is equal to e పవర్ I theta కదా. ఇప్పుడు దీని ఇదే ఫామ్లో ఇది మొత్తం theta అనుకుంటే cos of theta 1 plus theta 2 plus I sin theta 1 plus theta 2. సో R1 R2 sis theta 1 plus theta 2. ఇది నోటేషన్లో కూడా రాసుకోవచ్చు. సేమ్ అదే కదా ఒకటి ఇచ్చింది అక్కడ. నెక్స్ట్ సేమ్ ఇప్పుడు డివిజన్ అనమాట. Z1 is equal to XY R1 cos theta 1 plus I sin theta 1. Z2 is equal to R2 into cos theta 2 plus I sin theta 2. ఇప్పుడు Z1 by Z2 వేయాలి. Z1 ఎంత ఇది R1 into e పవర్ I theta 1. Z2 ఎంత R2 into e పవర్ I theta 2. R1 into e పవర్ I theta 1 by R2 into e పవర్ I theta 2. ఇది ఎంత వస్తే R1 by R2 into e పవర్ I theta 1 minus theta 2 వస్తాయి. ఏ పవర్ m by ఏ పవర్ n కదా. కాబట్టి ఇది R1 by R2 e పవర్ I theta 1 minus theta 2 అంటే ఎంత cos theta 1 minus theta 2 plus I sin theta 1 minus theta 2 అంటే R1 by R2 sis theta 1 minus theta 2. నెక్స్ట్ చూడండి sis theta 1 into sis theta 2 is equal to sis theta 1 plus theta 2 అంటే e పవర్ I theta 1 into e పవర్ I theta 2 is equal to e పవర్ I into theta 1 plus theta 2. ఇదే కదా sis theta 1 plus theta 2. సేమ్ e పవర్ I theta 1 by e పవర్ I theta 2. ఏ పవర్ m by ఏ పవర్ n is equal to ఏ పవర్ m minus n కదా. e పవర్ I theta 1 minus theta 2 is equal to sis theta 1 minus theta 2. నెక్స్ట్ modulus of Z1 into Z2 is equal to modulus Z1 into modulus Z2. ఆల్రెడీ ఇందాక ప్రాపర్టీ రాసుకున్నాం కదా. modulus of alpha beta is equal to modulus alpha into modulus beta. నెక్స్ట్ ఇది ఇంపార్టెంట్. ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 into Z2 is equal to argument of Z1 plus argument of Z2 plus n pi. If n belongs to -1 0 1 ఇది గిన -1 0 2 1 అంటే ఇది. నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 by Z2 గిన అయితే ఆర్గ్యుమెంట్ ఆఫ్ Z1 minus Z2 plus n pi. ఇదేమో మల్టిప్లికేషన్ ఆర్గ్యుమెంట్. ఆర్గ్యుమెంట్ అంటే యాంప్లిట్యూడ్నే ఆర్గ్యుమెంట్ అంటాము. యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్. ఏదో అనుకోవద్దు. యాంప్లిట్యూడ్ ఈజ్ ఈక్వల్ టు ఆర్గ్యుమెంట్. రెండు ఆర్గ్యుమెంట్ చేయాలంటే ఇండివిజువల్ ఆర్గ్యుమెంట్స్ చేస్తే సరిపోయింది. అంటే లెటస్ సపోజు Z1 is equal to 2 plus 3i, Z2 is equal to 3 plus 4i ఉందనుకోండి కాంప్లెక్స్ నెంబరు. ఆర్గ్యుమెంట్ ఆఫ్ 2 plus 3i into 3 plus 4i is equal to argument of 2 plus 3i plus argument of 3 plus 4i plus n pi. ఇది ఒకటి చెప్పిన డెఫినేషన్ అనమాట. అంటే ఈ రెండు ఫార్ములాస్ మనకు ఐఐటి లాంటి ప్రాబ్లమ్స్లో బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ రైట్ Z is equal to -√7 plus I into √21 ఇన్ ద పోలార్ ఫామ్. పోలార్ ఫామ్ అంటే ఏంది? పోలార్ ఫామ్ ఇందాక రాసుకున్నాం కదా. సిస్ థీటా ఫామ్లో రాయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థీటా ఈజ్ ఈక్వల్ టు ఎంత? థీటా ఈజ్ ఈక్వల్ టు tan inverse of square root of 21 by √7. √7 అంటే ఎంత? 7 అంటే tan inverse of ఎంత వస్తుంది? tan inverse of
√3 కాబట్టి -√3 వస్తే మనం మైనస్ అనేది సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి డైరెక్ట్గా వేసుకుంటాము. tan ఇన్వర్స్ ఆఫ్ √3 అంటే π/3 కదా. π/3 అంటే మనకు పోలార్ ఫార్ములా రావాలంటే యాంప్లిట్యూడ్ కావాలి కదా. థర్డ్ క్వాడ్రంట్ ఎంత ఇది సెకండ్ క్వాడ్రంట్లో ఉంది. యాంప్లిట్యూడ్ సెకండ్ క్వాడ్రంట్ కాబట్టి π - θ π - π/3 π - π/3 అంటే 2π/3 అంటే z ఏమొస్తుంది cos 2π/3 ప్లస్ I sin 2π/3 ఇంటూ r ఎంత r వచ్చేసి యాంప్లిట్యూడ్ దీనికి డైరెక్ట్గా r ఇంటూకు రావాలి కాబట్టి ఇది r ఇంటూ e⁻sin⁻θ. r వాల్యూ ఎంత వస్తుంది యాంప్లిట్యూడ్ కాబట్టి √7² అంటే 7 ప్లస్ 21² అంటే 29 ఎంత √21 + 7 ఎంత 28 r వచ్చేసి అంటే z √28 ఇంటూ cos 2π/3 ప్లస్ I sin 2π/3 ఇది మనకు వచ్చే ఫామ్ అనమాట. cos 2π/3 ప్లస్ I sin 2π/3. నెక్స్ట్ express -1 -i in polar form with principal value of amplitude. పోలార్ ఫామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ z -1 -i. ఇది థర్డ్ క్వాడ్రంట్ ఉంది. థర్డ్ క్వాడ్రంట్ వాల్యూ ఎందుకని -1 -1 ఉన్నట్టే కదా. -1 నోటేషన్. మాడ్యులస్ ఆఫ్ z ఎంత -1² √2 ఇదేమొస్తుంది పోలార్ ఫామ్ విత్ ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ కదా z అంటే tan θ y/x -1/-1 అంటే θ వాల్యూ ఎంత π/4 అంటే 45 degrees అనమాట. θ వాల్యూ π/4. ఇప్పుడు థర్డ్ క్వాడ్రంట్ అంటే ఏం చేయాలి ప్రిన్సిపల్ ఆర్గ్యుమెంట్ θ - π/4 - π అంటే ఎంత వస్తుంది -3π/4 -3π/4 అనేది ఇది ప్రిన్సిపల్ యాంప్లిట్యూడ్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు మనకు పోలార్ ఫామ్ కాబట్టి ఏం చేయాలి z r వాల్యూ ఎంత r వాల్యూ ఇది ఆరే కదా. r వాల్యూ r వచ్చేసి √2 cos ఆఫ్ -3π/4 ప్లస్ I sin -3π/4 అంటే ఇదేమొస్తుందంటే cos ఆఫ్ -θ ఎప్పుడు cos θనే cos ఆఫ్ 3π/4 I sin 3π/4 అంటే ఇది ఎంత వస్తుంది √2 ఇంటూ e⁻i ఇంటూ -3π/4 √2 ఇంటూ e⁻i 3π/4 ఇది మనకు ఫైనల్గా వచ్చే పోలార్ ఫామ్. నెక్స్ట్ ఇఫ్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ z - 6i π/2 దెన్ ఫైండ్ ద లోకస్. యాంప్లిట్యూడ్ π/2 అయితే లోకస్ కావాలంటే z మనము x + iy అనుకోవాలి. z x + iy అనుకుంటే ఎంత వస్తుంది యాంప్లిట్యూడ్ x + iy - 2/x + iy - 6i. ఇది మనకు వచ్చే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని డివిజన్ చేయాలన్నమాట. డివిజన్ చేసేస్తే సరిపోయింది. మనకు డివిజన్ చేయాలంటే యాంప్లిట్యూడ్ ఆఫ్ దీన్ని కనుక్కోవాలి x + iy. దీని ఏమొస్తుంది x - 2 ఇంటూ ప్లస్ iy x - 2 కరెక్టే x + i ఇంటూ y - 6 x + i ఇంటూ y - 6. దీన్ని మనం సింప్లిఫై చేస్తే కాంప్లెక్స్ నెంబర్ వస్తుంది. ఇప్పుడు దాన్ని న్యూమరేటర్ డినామినేటర్ వచ్చేసి మనము కాంజుగేట్తో మల్టిప్లై చేయాలి. ఏమొస్తుంది x - i ఇంటూ y - 6 బై x + i ఇంటూ y - 6 ఇంటూ x - i ఇంటూ y - 6 ఎంత వస్తుంది x ఇంటూ x - 2 మైనస్ ఇంటూ మైనస్ i² + 1 y ఇంటూ y - 6 ప్లస్ i ఇంటూ
ప్లస్ ప్లస్ ఐ ఇంటూ ఎంత వస్తుంది, ఐ ఇంటూ వై మైనస్ 6 ఇంటూ వైఎక్స్ ఎక్స్వై మైనస్ ఎక్స్ మైనస్ 2 ఇంటూ వై మైనస్ 6 బై కింద ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ వస్తుంది, వై మైనస్ 6 హోల్ స్క్వేర్ వస్తుంది అనమాట. అంటే దీన్ని మనము సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది నుంచి ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x వై స్క్వేర్ మైనస్ 6y ప్లస్ ఐ ఇంటూ xy మైనస్ 6x మైనస్ 2y ప్లస్ 12 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్. దీనికి మనము సపోజ్ ఇది ఏ అనుకుంటే ఇది బి అనుకుంటే tan ఇది ఏబి అనుకుంటే ఎంత, దీనికి యాంప్లిట్యూడ్ ఏమవుతుంది tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ, tan ఇన్వర్స్ ఆఫ్ బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు 5/2. అంటే బి బై ఏ ఈజ్ ఈక్వల్ టు tan 5/2, tan 5/2 అంటే ఎంత ఇన్ఫినిటీ, ఇన్ఫినిటీ అంటే 1/0, 1/0 అంటే ఏం కావాలి ఇప్పుడు 0, దీన్ని ఏని 0 చేయాలి, ఏని 0 చేస్తే సరిపోయింది. అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6y బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై మైనస్ 6 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 0. దీని నుంచి ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 2x మైనస్ 6y ఈజ్ ఈక్వల్ టు 0. అంటే సర్కిల్ వచ్చిందన్నమాట. లోకస్ వచ్చేసి అంటే ఎనీ కాంప్లెక్స్ నెంబర్స్కి యాంప్లిట్యూడ్ 5/2 అనేస్తే సర్కిల్ వస్తుంది. నెక్స్ట్ షో దట్ ద ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ ఇన్ ద కాంప్లెక్స్ ప్లేన్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ z బార్ b బార్ b బార్ z ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఎనీ కాంప్లెక్స్ నెంబర్, b కాంప్లెక్స్ నెంబరే, c z కాంప్లెక్స్ నెంబరే. అంటే z ఈజ్ ఈక్వల్ టు మనం లెటర్ సపోజు x ప్లస్ ఐవే అనుకుందాము, b ఈజ్ ఈక్వల్ టు 2 ప్లస్ 3 అనుకుందాం. ఇది కాంప్లెక్స్ నెంబర్, ఇది కాంప్లెక్స్, ఎందుకని z అనేది జనరల్ ఫామ్ కాబట్టి x ప్లస్ ఐవే అనుకున్నాము. ఇప్పుడు z బార్ ప్లస్ bz బార్ ప్లస్ b బార్ z ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. c అనేది ఎనీ రియల్ నెంబర్. z అంటే ఎంత x ప్లస్ ఐవై, z బార్ అంటే x మైనస్ ఐవై, b అంటే ఎంత 2 ప్లస్ 3i ఇంటూ z ఎంత bz బార్ x మైనస్ ఐవై ప్లస్ b బార్ ఎంత 2 మైనస్ 3i ఇంటూ z ఎంత x ప్లస్ ఐవై ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. అంటే ఏమొస్తుంది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ ఇదేమొస్తుంది మొత్తం చూడండి 2x ది ఈక్వేషన్ ఆఫ్ ఎనీ ఫార్మ్ కాంప్లెక్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ ఎనీ సర్కిల్ 2x మైనస్ 2yi ప్లస్ 3ix మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ ఐ స్క్వేర్ కాబట్టి మళ్ళీ మైనస్ వస్తుంది ప్లస్ 3y ప్లస్ 2x 2 ఇంటూ ప్లస్ 2iy ప్లస్ 2iy మైనస్ 3ix ఇదేమొస్తుంది ఐ స్క్వేర్ మైనస్ 1 ప్లస్ 3y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ 3ix మైనస్ 3ix ప్లస్ 2iy మైనస్ 2iy క్యాన్సిల్ అయిపోతే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ఎంత 4x ప్లస్ 3y ఎంత 6y ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇది సర్కిల్ ఫామ్లో వచ్చింది కాబట్టి ఎనీ కాంప్లెక్స్ నెంబరు సర్కిల్ ఫామ్లో వచ్చేస్తుంది. నెక్స్ట్ షో దట్ ద కాంప్లెక్స్ నెంబర్ z సాటిస్ఫైయింగ్ z స్క్వేర్ ప్లస్ మాడ్యులస్ z స్క్వేర్ ఇది కాన్స్టిట్యూట్ ఏ హైపర్బోలా. హైపర్బోలా అంటే x స్క్వేర్ బై a స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ బై బి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఫామ్లో రావాలి. అంటే z ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఐవై అనుకుంటే z బార్ ఎంత ఎక్స్ మైనస్ ఐవై. ఇప్పుడు z స్క్వేర్ ప్లస్ z బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2, z స్క్వేర్ ప్లస్ z బార్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 అంటే z ఎంత ఎక్స్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్, z బార్ అంటే ఎంత ఎక్స్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2.
ఇప్పుడు ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ 2iXy ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ మైనస్ ఐవై హోల్ స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ ఎక్స్ ఇంటూ మైనస్ ఐవై ఈజ్ ఈక్వల్ టు 2 అంటే ఎక్స్ స్క్వేర్ ఐ స్క్వేర్ అంటే -1 కాబట్టి మైనస్ వై స్క్వేర్ ప్లస్ 2iXy ఇది ఎక్స్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్ అంటే ఎంత మైనస్ ఐ స్క్వేర్ ఇది కూడా అంతే 2iXy కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది మైనస్ ఈజ్ ఈక్వల్ టు 2 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇది ఏమొచ్చింది ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ వై స్క్వేర్ బై 1 ఈజ్ ఈక్వల్ టు 1 కదా సో ఇది ఈ ఫామ్లో ఉంది కదా కాబట్టి దీన్ని హైపర్బోలా ఫామ్ ఉందన్నమాట ఎక్స్ స్క్వేర్ బై 1 మైనస్ వై స్క్వేర్. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ విజన్ 8.